ఓటమి భయంతో వణికిపోతోన్న చంద్రబాబు పచ్చమందని పోగేస్తున్నారు. నర నరాన పచ్చ రక్తం పారుతోన్న రాక్షస మూకం మొత్తం కుట్రలతో కుతంత్రాలతో ఏకమవుతోంది. నిన్నటిదాకా వేసుకున్న మేధావుల ముసుగు తీసేసి ఒక్కొక్కరుగా పచ్చబుద్ధి బయట పెట్టేస్తున్నారు. సమాజం ఏమైనా పోయినా పర్వాలేదు, తమ సామాజిక వర్గం మాత్రం పచ్చగా ఉండాలని తప్పిస్తూ పచ్చ వేషాలు వేస్తున్నారు. దేశమంతా ఏపీలోని సంక్షేమం అభివృద్ధిని చూసి అబ్బురపడుతుంటే సభాష్ అంటుంటే కళ్ళకి పచ్చగంతలు కట్టుకున్న పచ్చ ముఠా మాత్రం విషం కక్కుతోంది. తెలుగు ప్రజలు చీకొడుతున్న చంద్రబాబుని జాకీలేసి లేపటానికి విఫల ప్రయత్నాలు చేస్తున్నారు. జనరంజక జగన్ పాలన వైపు వేలు చూపించే దుస్సాహసం చేస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఎన్నికల వేళ ప్రజలను ఫేస్ చేసే ధైర్యం లేదు. క్యాడర్లో లీడర్స్లో సమరోత్సాహం నింపే ధీరత్వం లేదు. గతంలో నేను ప్రజలకు ఫలానా మేలు చేశానని చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒక్క మంచి పని లేదు. అలాంటప్పుడు చేసేదేముంటుంది? కుట్రలు కుతంత్రాలే కదా. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేస్తున్నారు. ఒకవైపు ఎల్లో మీడియా జగన్ పాలన మీద విషం కక్కుతూనే ఉంది. అచ్చోసిన అక్షరాలతో దగుల్బాజీ కథనాలను ప్రచురిస్తూనే ఉంది. మరోవైపు మేధావుల ముసుగులో ఉన్న పచ్చమందం మొత్తం పోగవుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో జయప్రకాష్ నారాయణ కూడా చేరిపోయారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఓటమి భయం చంద్రబాబులో అంతకంతకు పెరుగుతోంది. కూటమి కట్టినా ప్రజలు పట్టించుకోకపోవడంతో బాబుకి ముచ్చెమటలు పడుతున్నాయి. జగన్ ప్రభంజనం మరోసారి ఖాయమని తేలిపోవడంతో అటు ఎల్లో మీడియా కూడా మరింత ద్వేషంతో రగిలిపోతూ విషం కక్కుతూనే ఉంది. ఒకవైపు ఓటమి భయం, మరోవైపు ఎన్ని కుట్రలు పన్నినా జగన్కి తగ్గని ప్రజాదరణ. ఇంకోవైపు ప్రజాక్షేత్రానికి దగ్గర కావడానికి చేస్తోన్న ప్రయత్నాలన్నీ విఫలమవడం. ఇలా అన్ని వైపుల నుంచి పతనం తప్పదని తేలిపోవడంతో పచ్చముఠా మొత్తం ఏకమవుతోంది. మేధావుల ముసుగులు తీసేసి తమ పచ్చబుద్ధిని బయటపెట్టుకున్నారు. చంద్రబాబుని జాకీలేసి లేపుతూ చీకొడుతున్న ఏపీ ప్రజలను మభ్యపెట్టే కుతంత్రాలకు తెరతీస్తున్నారు. ఈ క్రమంలోనే జయప్రకాష్ నారాయణ సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించాలి, ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరో అందరూ ఆలోచించుకోవాలి అంటూ టీడీపీ పల్లకి మోసేయడానికి తెగ ఉత్సాహం చూపించారు. ఇదే జేపీ ఏపీలో జరుగుతోన్న సంక్షేమం అభివృద్ధిని అమోఘం అద్భుతం అంటూ 5 నెలల క్రితమే పొగిడారు. జగన్ పాలన అద్భుతంగా ఉందన్నారు. నిన్న మొన్నటి దాకా నిజాలు చెప్పుకొచ్చారు. కానీ టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఓటమి తప్పదని అర్థమయ్యే చంద్రబాబు నుంచి వచ్చిన ఒత్తిడే కారణమో లేక లోలోపల పచ్చ పార్టీపై ఉన్న ప్రేమే కారణమో కానీ హఠాత్తుగా నాలిక మడత పెట్టేశారు. కేవలం నెలల కిందటే జగన్ పాలన గురించి జేపీ ఏమన్నారో ఒకసారి వినండి. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య సురక్ష అన్న పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళే ఏర్పాటు చేసి ప్రతి గ్రామానికి ఆరోగ్య కార్యకర్తలను పంపించి ఒక స్క్రీనింగ్ చేయడం, ఒక బేస్ లైన్ అక్కడ ప్రస్తుతం ఆరోగ్యం ఎట్లా ఉంది చేయటం, దాని మొత్తాన్ని కూడా హెల్త్ రికార్డ్స్ని డిజిటైజ్ చేయటం ఆ ప్రయత్నం జరుగుతుంది. ఆరోగ్య రంగంలో ఏ శ్రద్ధ చూపెట్టినా కూడా మనం దాన్ని ఆహ్వానించాలి. వివిధ రాష్ట్రాల్లో గత 10, 15, 20 సంవత్సరాలుగా కొంత ప్రయత్నం ఆరోగ్యం మీద జరుగుతుంది. తెలుగునాట రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే ఇప్పుడు ఈ ఆరోగ్య సురక్ష కావచ్చు, ఏదో రూపంలో అధ్వాన్నంగా ఉన్న ఆరోగ్య వ్యవస్థలో కోటానుకోట్ల మంది ఈ దేశంలో పేదరికంలోకి పెడుతున్నారు అనారోగ్య కారణంగా, ఆరోగ్య ఖర్చుల కారణంగా, ఆరోగ్యం అందని కారణంగా. అలాంటి దేశంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే దాన్ని మనం ఆహ్వానించాలి. విన్నారుగా, ఏపీలో ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి కుటుంబానికి జగన్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన తీరుని అద్భుతమని ప్రశంసించారు జేపీ. ప్రజల గుమ్మం దగ్గరకే వైద్య సేవలు తీసుకురావడం సాధారణమైన విషయం కాదన్నారు. అంతటితో ఆగలేదు. జగన్ పాలనని మరెంతగా మెచ్చుకున్నారో మీరే వినండి. ఈ స్క్రీనింగ్ చేయడం కానీ, ప్రజలకు అందుబాటులో ఉండటం కానీ, హెల్త్ రికార్డ్స్ని తయారు చేయడం కానీ ఒక ఎక్సర్సైజ్గా మంచిదే. ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి మంచి ఏర్పాటు ఏమిటి? మీకు ఇష్టం వచ్చిన ఆసుపత్రికి వెళ్ళొచ్చు. ప్రభుత్వం కొన్ని ఆసుపత్రులు అంగీకరించిన వాళ్ళందరినీ లిస్ట్ ఇస్తుంది. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారో మీ ఇష్టం. ఎక్కడ నచ్చితే, ఏ డాక్టర్ మీద నమ్మకం ఉంటే, ఏది అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్తారు మీరు. కానీ ఫలానా చోటుకి వెళ్ళాలని నిర్దేశించాలి. కాబట్టి ఉన్న మేరకు విజయాలు సాధిస్తుంది. ఎందుకంటే రోగికి ఆ తృప్తి ఉన్నది, మంచి డాక్టర్ దగ్గరికి వెళుతున్నానని చెప్పారు. ఆ వైద్యుడికి లేక ఆసుపత్రికి ఈ పేషెంట్ని కనుక ఆకర్షించకపోతే మీకు ఆదాయం రాదు. ప్రపంచంలో అధ్వాన్నంగా విద్య ఆరోగ్యం ఉన్నటువంటి దేశాల్లో భారతదేశం, అందున పెద్ద దేశాల్లో మనంత అధ్వాన్నంగా మరే దేశంలో లేదు. కాబట్టి ఈ 2 రంగాల మీద ఎక్కడ దృష్టి పెట్టినా దాన్ని మనం ఆహ్వానించాలి, ప్రోత్సహించాలి. విద్య వైద్య రంగాల్లో సమూల మార్పులు సంస్కరణలు తీసుకొస్తే దేశం రూపురేఖలే మారిపోతాయి. ఏపీలో జగన్ చేసింది చేస్తోంది అదే.
జగన్ తీసుకొచ్చిన ఈ సంస్కరణలను శభాష్ అని జేపీ మెచ్చుకున్నది 2019లోనో 2020లోనో కాదు, కేవలం 5 నెలల క్రితం. అంటే 4.5 జగన్ పాలనని నిశితంగా గమనించిన తరువాత, 1-2 సార్లు విశ్లేషించుకున్న తరువాత జగన్ పాలనని మెచ్చుకున్నారు జేపీ. మరి ఈ 5 నెలల్లోనే ఏమైపోయింది? ఒక్కసారిగా జేపీకి పచ్చముఠాపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? ఆర్థిక భవిష్యత్తు కాపాడేవారు ఎవరో అందరూ ఆలోచించుకోవాలంటూ సెలవిచ్చారు జేపీ. 2014 నుంచి 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు 2,60,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. అవి ఏమయ్యాయో, ఎక్కడ ఖర్చు చేశారో, ఎంత మింగేశారో ఎవరికీ తెలీదు. ఆర్థిక భవిష్యత్తుని కాపాడటం అంటే ఇదేనా జేపీ? స్కిల్ స్కామ్లో అడ్డంగా దొరికిపోయి చంద్రబాబు జైలు పాలయ్యారు. ఆర్థిక భవిష్యత్తుని కాపాడటం అంటే ఇదేనా జేపీ? విభజిత ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని తీర్చిదిద్దమని ప్రజలు అధికారం అప్పగిస్తే 5 ఏళ్ల పాటు ప్రజల కళ్లకి గ్రాఫిక్స్ గంతలు కట్టి, కరెంటు నుంచి ఇంటర్నెట్ దాకా, రాజధాని నుంచి రింగ్ రోడ్ దాకా దేన్ని వదలకుండా చంద్రబాబు స్కామ్ల మేళా చేసేశారు. ఆర్థిక భవిష్యత్తుని కాపాడటం అంటే ఇదేనా జేపీ? జగన్ సీఎం అయ్యేసరికి ఏపీ ఖజానాలో చంద్రబాబు మిగిల్చిన మొత్తం ఎంతో తెలుసా? కేవలం 100 కోట్ల రూపాయలు. ఆర్థిక భవిష్యత్తుని కాపాడటం అంటే ఇదేనా జేపీ? ప్రజల మద్దతు లేని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అనుకూలంగా జేపీ వ్యాఖ్యలు చేయగానే వెంటనే రంగంలోకి దిగిపోయారు చంద్రబాబు. తమ కూటమికి మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసేశారు. ఆయన సపోర్ట్ చేయడం, ఈయన స్వాగతించడం. ఏపీలో జరుగుతోన్న అభివృద్ధి, సంక్షేమానికి వ్యతిరేకంగా ఇలా సరికొత్త పచ్చ కుట్రలకు తెరతీసేశారు. ఒక మేధావి ముసుగు తగిలించుకున్నటువంటి ఛద్మ వేషధారులు వాళ్ళు కూడా వచ్చి ఒక్కొక్క రోజు కొత్త విషయం చెబుతూ ఉంటాడు. దేనికోసం అంటే ఇదంతా కూడా ఒక కోటరీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా చెప్పాలంటే ఈ రోజున పెత్తందారులకి, పేదలకి జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది. కొందరు మేధావుల ముసుగులో ఉంటారు, మరికొందరు ఉన్నతమైన పదవుల్లో, స్వచ్ఛమైన మనుషులవన్న ముసుగుల్లో ఉంటారు. చంద్రబాబు ప్రయోజనాల కోసం అవసరమైన సమయంలో తన ముసుగు తీసేసి తాము కూడా పచ్చముఠాలో సభ్యులమే అని నిస్సిగ్గుగా చాటుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ హోదాలో నిమ్మగడ్డ రమేష్ వెలగబెట్టిన ఘనకార్యాలు ఈ కోవలోవే కదా. 2020 మార్చిలో కరోనా కేసులు దేశవ్యాప్తంగా 500 కూడా లేవు. ఏపీలో అయితే కరోనా కేసులు నాడు సింగిల్ డిజిట్లోనే ఉన్నాయి. కానీ ఆ కరోనా కేసులను చూపిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారు నిమ్మగడ్డ. అసలు కారణం అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు టీడీపీ సిద్ధంగా లేదు. ఆ తరువాత దేశమంతా కరోనా విజృంభించింది. ఏపీలోనూ కరోనా కేసులు అధికంగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు సై అనేశారు. ప్రజల ప్రాణాలు ఏమైపోయినా పర్వాలేదు, పచ్చముఠా ప్రయోజనాలే ముఖ్యమన్నమాట. పదవీ విరమణ తరువాత సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పేరుతో కొత్త దుకాణం తెరిచిన నిమ్మగడ్డ సరికొత్తగా పచ్చ పార్టీ ప్రయోజనాల కోసం పరితపిస్తూ వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోన్న వేళ ఆ ఎన్నికల మీద స్పందించకుండా ఏపీలో ఓటర్ల జాబితా సరిగ్గా లేదంటూ టీడీపీకి అనుకూలంగా సన్నాయి నొక్కులు నొక్కారు. ఇప్పుడు తెర మీదకి జయప్రకాష్ నారాయణ్ వచ్చేశారు. ఒకవైపు ఎల్లో మీడియా, మరోవైపు మేధావుల ముసుగులు తీసేస్తూ పచ్చబుద్ధి ప్రదర్శిస్తున్న పచ్చ బ్యాచ్. వీళ్లంతా కలిసి జగన్ పై ఎంత విషం కక్కుతోన్నా 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు మాత్రం జనరంజక జగన్ పాలనకి జేజేలు కొడుతూనే ఉన్నారు. జగన్ మీద పడి ఏడ్చారు, జగన్ పాలన మీద పడి ఏడ్చారు. జగన్ పాలనలో లబ్ధి పొందుతున్న కోట్ల మంది ప్రజల మీద పడి ఏడ్చారు. జరిగిన అభివృద్ధిని చూసి, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి ఏడ్చారు. ఆ మాటకొస్తే అది ఇది అని కాదు, 5 ఏళ్లుగా వెలిగిపోతున్న ఏపీని చూసి ఏడుస్తూనే ఉన్నారు. ఇప్పుడు కొత్త బ్యాచ్ని రంగంలోకి దింపారు. 5 ఏళ్లుగా ఇంతమంది జగన్ పాలన మీద విషం కక్కుతున్నా జనం నమ్మటం లేదు కదా. అందుకే దింపుడు కళ్యం ఆశలతో కొత్తగా విషం కక్కటానికి జేపీ లాంటి వాళ్ళు తెరపైకి వచ్చేశారు. జేపీలో అభివృద్ధి గురించి దేశమంతా గొప్పగా మాట్లాడుకుంటుంటే, ఆర్థిక ప్రగతి గురించి కేంద్ర ప్రభుత్వ నివేదికలే సభాష్ అంటుంటే ఇంకా ఎందుకే పచ్చ ఏడుపులు, చిల్లర కుట్రలు? ఏపీని అన్ని రకాలుగా నాశనం చేయాలని పంతం పట్టి చంద్రబాబు 5 ఏళ్ల పాలన సాగించారు. ప్రజల కళ్లకు గ్రాఫిక్స్ గంతలు కట్టి లక్షల కోట్ల రూపాయల స్కాములు చేయటం మాత్రమే కాదు, అప్పుల్లో రికార్డులు సృష్టించారు. పోనీ చంద్రబాబు చేసిన 2,60,000 కోట్ల రూపాయల అప్పుల వల్ల ఏపీలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. సంక్షేమం జరిగిందా అంటే లేదు. ఆ లక్షల కోట్ల రూపాయలు బాబు వర్గం జేబుల్లోకే వెళ్లిపోయాయి. జగన్ సీఎం అయ్యాక
అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించడమే కాదు, అప్పులను తగ్గించుకుంటూ వచ్చారు. అప్పుల వృద్ధి రేటు బాబు పాలనలో 22% ఉంటే అది జగన్ పాలనలో 12%గా ఉంది. అలాగే స్థూల ఉత్పత్తిలో అప్పు బాబు హయాంలో 7.4%, జగన్ హయాంలో 5.2%గా ఉంది. ఇది పాలకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సత్తా. అభివృద్ధికి అసలు నిర్వచనం ఏంటి అంటే నిన్న కన్నా నేడు బాగుండటం, నేడు కన్నా రేపు బాగుండటం, రేపు కన్నా ఎల్లుండి ఇంకా బాగుంటుందన్న భరోసా ఇవ్వగలగటం. అది అసలైన అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో ప్రధాన పారిశ్రామిక గమ్యస్థానంగా మారింది. ఇంతకు ముందుటి 5 ఏళ్లు అంటే గత ప్రభుత్వంలో కంటే 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను ప్రస్తుత ప్రభుత్వం ఆకర్షించింది. ఏపీలో సాగుతున్న పారిశ్రామిక ప్రగతిని కేంద్ర పరిశ్రమల శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014 నుంచి 2018 వరకు 5 సంవత్సరాల్లో అంటే చంద్రబాబు పాలనలో నమోదైన ఇండస్ట్రియల్ ఆంట్రప్రెన్యూర్స్ మెమరాండమ్స్ పార్ట్ బి ఫైలింగ్ల ప్రకారం ఏపీకి వచ్చిన వాస్తవ పెట్టుబడులు 32,803 కోట్లు. జగన్ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన నాటి నుంచి 2023 జూన్ వరకు కేవలం 4.5 ఏళ్ల కాలంలో 1,03,000 కోట్ల రూపాయల వాస్తవ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. చంద్రబాబు పాలన కన్నా 3 రెట్లు ఎక్కువ పెట్టుబడులను జగన్ రాష్ట్రానికి సాధించారు. అదే సమయంలో 2 ఏళ్ల కాలాన్ని కరోనా మింగేసినా జగన్ సాధించిన ప్రగతిని చూసి దేశంలోని అనేక రాష్ట్రాలు అబ్బురపడుతున్నాయి. ఐటీ కంపెనీల నుంచి పరిశ్రమల దాకా, ప్రైవేట్ ఉద్యోగాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాల దాకా, రహదారుల నిర్మాణాల నుంచి మౌలిక సదుపాయాల కల్పన దాకా, పోర్టుల నిర్మాణం నుంచి పర్యాటక రంగం దాకా, అది ఇది అని లేదు. ఏపీలో అన్ని రంగాల్లోనూ అభివృద్ధి శరవేగంగా సాగుతోంది. డెవలప్మెంట్ ఎలా జరగాలి, భవిష్యత్తు తరాలకు ఎలాంటి ప్రయోజనాలు కలగాలి, దేశంలో ఏపీ అగ్రగామిగా ఎలా తన ఉనికిని చాటుకోవాలన్న దానిపై జగన్ కి పక్కా కార్యాచరణ ఉంది. అందుకే 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సలాం ఏపీ అన్నాయి. 5 ఏళ్ల కాలంలో 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసింది. అయినా మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో ఏపీని అభివృద్ధి దిశగా జగన్ పరుగులు పెట్టిస్తున్న తీరుని అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వమే శభాషంది. ఏపీలో గత 3 ఏళ్లలో దిగువ మధ్యతరగతి ప్రజల ఆదాయం గణనీయంగా పెరిగిందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. గడిచిన 3 ఏళ్లలో ఏపీలో ట్యాక్స్ పేయర్స్ సంఖ్య ఏకంగా 18 లక్షలు పెరిగింది. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఇంత పెరుగుదల లేదు. అలానే దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా ఏపీలో పేదరికం బాగా తగ్గిందని స్వయంగా నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దేశంలోనే ఎక్కడా లేనంతగా రికార్డు స్థాయిలో ఏపీలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు పెరగటం వెనుక జగన్ ప్రభుత్వ వ్యూహాత్మక కృషి ఎంతో ఉంది. ఏపీలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఎంఎస్ఎంఈల ద్వారా ఏపీలో భారీగా ఉద్యోగాల కల్పన జరుగుతోందని పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏపీలో కొత్తగా 6,60,000కు పైగా ఎంఎస్ఎంఈలు ఏర్పాటయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో కేవలం 1,93,530 ఎంఎస్ఎంఈలు మాత్రమే ఉన్నాయి. కోవిడ్ కష్ట సమయంలో సైతం ఎంఎస్ఎంఈల కార్యకలాపాలు నిలిచిపోకుండా సీఎం జగన్ రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం తదితర పథకాలతో చేదోడు వాదోడుగా నిలిచారు. అలాగే చంద్రబాబు హయాంలో ఎంఎస్ఎంఈలు, స్పిన్నింగ్ మిల్లులకు ప్రోత్సాహకాలు విడుదల చేయకుండా బకాయి పెట్టిన 1,588 కోట్లను కూడా సీఎం జగనే చెల్లించారు. మరో 2,087 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రోత్సాహంతోనే ఎంఎస్ఎంఈల సంఖ్య లక్షల్లో పెరుగుతోంది. ఈ తరహా చర్యల వల్లే ఆదాయ పన్ను చెల్లింపుదారుల పెరుగుదలలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. కరోనా వల్ల 2 ఏళ్ల పాటు ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. అగ్రదేశాలు కూడా కరోనా ముందు చేతులెత్తేశాయి. అలాంటి క్లిష్టమైన సమయంలోనూ జగన్ ముందు చూపుతో తీసుకున్న అనేక నిర్ణయాలు ఏపీని అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తున్నాయి. అభివృద్ధి అంటే అమరావతి గ్రాఫిక్స్ కాదు. అభివృద్ధి అంటే తన వాళ్ళ ప్రయోజనాలను మాత్రమే కాపాడడం కాదు. అభివృద్ధి అంటే విజనరీ ముసుగులో లక్షల కోట్లు మింగేసి ప్రజల బతుకులను చీకట్లోకి నెట్టేయడం కాదు. సీఎంగా చంద్రబాబు వెలగబెట్టింది అదే. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. అభివృద్ధి అంటే అన్ని ప్రాంతాల్లోనూ వెలుగులు నింపాలి. అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలకు భరోసా ఇవ్వాలి. అభివృద్ధి అంటే పెట్టుబడులకు స్వర్గధామంగా ఉనికిని చాటుకోవాలి. 5 ఏళ్లుగా ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. ఏపీలో అడుగడుగున డెవలప్మెంట్ కనిపించాలన్న జగన్ విజన్ ఇప్పుడు చాలా రాష్ట్రాలకు మార్గదర్శకంగా మారింది.
దేశంలోనే రెండవ అతి పొడవైన తీరరేఖ ఏపీ సొంతం. ఆగ్నేషియాకు సముద్ర వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందడానికి ఎంతో అవకాశం ఉంది. కానీ చంద్రబాబు హయాంలో తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్న చర్యలు శూన్యం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు తీసుకోగానే తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టారు. 3,800 కోట్ల రూపాయలతో 10 ఫిషింగ్ హార్బర్ల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చింది. వీటి ద్వారా 1,00,000 మందికి పైగా మత్స్యకార కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుంది. అలానే 20,000 కోట్ల రూపాయలతో రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం, కాకినాడ గేట్వే ఇలా మొత్తం 4 కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తోంది. ఇలా అన్ని రంగాల్లో ఏపీ సమగ్రాభివృద్ధికి జగన్ చేస్తున్న కృషి అప్పుడే ఫలితాలను ఇస్తోంది. ఏపీలో ఇప్పుడు కనిపిస్తున్న డెవలప్మెంట్ చాలా చిన్నదని, జగన్ విజన్లో ఉన్న అసలైన అభివృద్ధి రాబోయే రోజుల్లో కనిపిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్లో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలే అందుకు ఉదాహరణగా చెబుతూ ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం, ఐబీ సిలబస్, డిజిటల్ క్లాస్ రూమ్స్, లక్షల మంది విద్యార్థులకు ట్యాబ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన స్వరూపమే జగన్ మార్చేశారు. ఇందుకోసం ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు 73,000 కోట్ల రూపాయలు. చాలా మంది పేద విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యని అందించడాన్ని సంక్షేమంగా చూస్తున్నారు. కానీ నాణ్యమైన విద్యని అందించడం సంక్షేమం మాత్రమే కాదు, అంతకు మించి అభివృద్ధి ప్రణాళిక కూడా. లక్షల మంది నిరుపేదల విద్యార్థులు అత్యున్నతమైన విద్యని అభ్యసిస్తే వాళ్ళ చేతుల్లో రాష్ట్రం ప్రపంచ స్థాయికి చేరుతుంది. జగన్ లక్ష్యం అదే. కానీ చంద్రబాబు హయాంలో జరిగిందేంటి? విద్య ప్రభుత్వ బాధ్యత కాదంటూ చైనా స్కూల్స్, కాలేజీలను మాత్రమే చంద్రబాబు ప్రోత్సహించారు. వైద్య రంగంలో జగన్ తీసుకొచ్చిన సంస్కరణలు అద్భుతాలు సృష్టిస్తోంది. కేవలం ఒక్క వైద్య రంగంలోనే 54,000 ఉద్యోగాలను జగన్ ప్రభుత్వం భర్తీ చేసింది. ఇప్పటిదాకా 4,324 మంది స్పెషలిస్ట్ వైద్యులను, 2,475 మంది వైద్యులను, 6,734 స్టాఫ్ నర్సులను భర్తీ చేశారు. అలానే 10,032 మంది MLLPలు, 13,540 మంది ANMలు, 9,751 మంది పారామెడికల్ సిబ్బందిని నియమించారు. వీటితో పాటుగా 249 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 3,303 మంది క్లాస్ 4 సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలో ఖాళీల భర్తీకి ఏకంగా ప్రత్యేక మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా నిరుపేదలకు వైద్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ ఇటు ఉద్యోగాల కల్పన కూడా చేశారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందిస్తూ ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్ట్ వైద్యులకు 2.5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లిస్తున్నారు. ఇక రిమోట్ ఏరియాలో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలని జగన్ ప్రభుత్వం చెల్లిస్తోంది. నిరుపేదల ఆరోగ్య అభయం ఇవ్వడానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. 1923 నుండి 2019 వరకు 96 ఏళ్ల వ్యవధిలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 11 మెడికల్ కాలేజీలు మాత్రమే ఏర్పాటయ్యాయి. కానీ 5 ఏళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్తగా 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టారు. వీటిలో 5 కాలేజీల్లో క్లాసెస్ మొదలైపోయాయి. మరో 5 కాలేజీలు రానున్న విద్యా సంవత్సరం నుండి ఆరంభం కానున్నాయి. మిగతా 7 కాలేజీలు 2024-26 విద్యా సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయి. విచిత్రం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా నెలకొల్పలేదు. విద్య, వైద్య, పారిశ్రామిక రంగంలో మాత్రమే కాదు, ఐటీ రంగంలోనూ జగన్ ప్రభుత్వం అద్భుతాలు చేస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సిటీ ఇన్ఫ్రాను జగన్ సర్కార్ పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. బీచ్ ఐటీ కాన్సెప్ట్తో ఆకర్షితులై ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, HCL, యాక్సెంచర్, రాన్స్టాడ్, WNS, అమెజాన్ తదితర ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు అడుగులు వేశాయి. అదానీ గ్రూప్ డేటా సెంటర్తో పాటుగా భారీ ఐటీ టవర్ను నిర్మిస్తోంది. రహేచా గ్రూప్ ఇన్ఆర్బిట్ మాల్ నిర్మాణంతో పాటుగా ఐటీ టవర్ను కడుతోంది. ఏపీఐసీసీ 2,300 కోట్ల వ్యయంతో మధురవాడలో 19 ఎకరాల విస్తీర్ణంలో ఐస్పేస్ పేరిట ఐటీ టవర్ను నిర్మిస్తోంది. వైఎస్ఆర్ హయాంలో పురుడు పోసుకున్న విప్రో సంస్థ ఎట్టకేలకు కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఐటీ పరిశోధనలు, అభివృద్ధిలో భాగంగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంస్థ చెగ్ విశాఖలో కొత్త బ్రాంచ్ని ప్రారంభించింది. భారత్లో ఢిల్లీ తర్వాత వైజాగ్లోనే చెగ్ సంస్థ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం విశేషం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు స్వీకరించేసరికి ఏపీలో ఐటీ కంపెనీల సంఖ్య 178. 5 ఏళ్లలో ఐటీ కంపెనీల సంఖ్య 372కు పెరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరికైనా ఇట్టే అర్థమైపోతుంది, దేశమంతా అబ్బురపడుతూ ఏపీ వైపు ఎందుకు చూస్తోందో. ఎంత ప్రణాళికాబద్ధంగా, అకుంఠిత దీక్షతో అసలైన అభివృద్ధికి జగన్ ఇస్తున్న నిర్వచనాన్ని
వెలిగిపోతున్న ఏపీ సాక్షిగా దేశమంతా చూస్తోంది. కానీ పచ్చ బ్యాచ్, ఎల్లో మీడియా మాత్రం జగన్ పాలనపై విషయం కక్కుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ పచ్చ ముఠాలో కొత్తగా జయప్రకాష్ నారాయణ కూడా చేరిపోయారు. 5.5 కోట్ల మంది ప్రజల కళ్ళ ముందు ఇంత అభివృద్ధి కనిపిస్తూ ఉంటే, తమ భవిష్యత్తుకి జగన్ ఇస్తున్న భరోసా కనిపిస్తుంటే, పచ్చ ముఠా ఎంత విషం కక్కినా అవన్నీ విఫల కుట్రలుగా మిగిలిపోవాల్సిందే. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ.